నమస్తే మిత్రులారా, మరో కీలక అంశంతో అంటే ఒక రాష్ట్రాన్ని టర్న్ చేసే శక్తి గల అంశంతో మీ ముందరికి రావడం జరిగింది. అదేంటిదంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫిరాయింపు. దీని మీద మనం చాలాసార్లు సోషల్ మీడియా వేదికగా మనం చెప్పడం జరిగింది. మరోసారి క్లియర్గా ఒక రాజ్యాంగం సంబంధించిన లాయర్గా, నేను ప్రాక్టీస్ చేస్తున్న లాయర్గా నాకున్న అనుభవంతో చెప్పే ప్రయత్నం చేస్తా. ఇంతకుముందు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద మనం ప్రిడిక్ట్ చేసింది అయింది. కేశవానంద భారతి జడ్జిమెంట్ ఏంటి, కోహ్లీ జడ్జిమెంట్ అంటే ఏంది, ఈ ఇందిరా సహాని జడ్జిమెంట్ అంటే ఏంది, ఇవన్నిటిని బేస్ చేసుకొని ఏదైతే లోకల్ బాడీకి సంబంధించిన రిజర్వేషన్ పెంపు అనే అంశాన్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు స్టే ఇస్తుందని ఒక రోజు ముందు నేను చెప్పిన. ఎందుకంటే నేను చెప్పడం కాదు, ఉన్నాయన్ని అనాలిసిస్ చేసి ఒక ఒపీనియన్ చెప్పిన, అదే జరిగింది. సుప్రీంకోర్టుకు పోయినా కానీ సుప్రీంకోర్టు ఎంటర్టైన్ చేయదు. బీహార్కి సంబంధించిన ఉన్నాయి, మహారాష్ట్రకు సంబంధించిన ఉన్నాయి అనే విషయాలు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇదే మరీ ముఖ్యంగా నేను మీ అందరికి చెప్పాలనుకున్నది. మెయిన్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేల పైన ఒక పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోమని చెప్పి వాళ్ళు కౌశిక్ రెడ్డి, వివేకానంద రెడ్డి తెలంగాణ స్టేట్ హైకోర్టు సింగిల్ బెంచ్ విజయసేన్ రెడ్డి గారి ముందర ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఏమని చెప్తూ అంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరైతే తెల్లం వెంకట్రావు ఉన్నాడో ఆయన ఒక్కటి, రెండోది ఖైరతాబాద్కి సంబంధించిన ఎమ్మెల్యే, ఇంకొక ఆయనే కుత్బుల్లాపూర్కి సంబంధించిన ఎమ్మెల్యేలు పార్టీ చేంజ్ అయ్యారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాంట్లో ఏం చెప్పారంటే మేము స్పీకర్ గారికి చాలా క్లియర్గా వీళ్ళు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించి ఏదైతే మా కోరం ఏదైతే అంటే ఎల్పీ పార్టీ అంటాం, ఎల్పీ పార్టీ దాని అర్థం ఎల్పీ పార్టీ అంటే లెజిస్లేచరీ పార్టీ. 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 39 మంది ఎమ్మెల్యేలు గెలిచి ఒక ఎమ్మెల్యే చనిపోయింది. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు చనిపోయారు కాబట్టి ఇద్దరు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. మంచిర్యాల ఎమ్మెల్యే గారు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, అక్కడ కూడా మంచిర్యాల కూడా బై ఎలక్షన్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సరే, ఆ విషయాన్ని వీడియో ఎండింగ్లో చెప్తా ఏం జరిగింది అనేది. ఇప్పుడు మాత్రం నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే వీళ్ళు వేసిన రెడ్ పిటిషన్లో ఏమని చెప్పారు, మేము స్పీకర్ గారికి అసెంబ్లీ సెక్రటరీ అని ఉంటాడు, అసెంబ్లీ సెక్రటరీ గారికి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది స్పీకర్ ఫార్మాట్లో. ఏమని, వీళ్ళు పార్టీ చేంజ్ అయ్యారు, వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోమని చెప్పి మేము అడగడం జరిగింది అనేది వాళ్ళ సారాంశం. వాళ్ళు దాని మీద ఏం చర్యలు తీసుకోలేరు. కావున ఈ అసెంబ్లీ సెక్రటరీకి, స్పీకర్ ఆఫీస్కి కాకుండా అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఏమనంటే మేము ఇచ్చిన కంప్లైంట్లు అన్నింటినీ తీసుకుపోయి స్పీకర్ ముందర పెట్టాలి, స్పీకర్ దాన్ని మెరిట్స్ మీద డిసైడ్ చేయాలని చెప్పి చేయడం జరిగింది. ఇదంతా జరుగుతున్న క్రమంలోనే ఇది అందరికీ రాష్ట్రంలో ఉన్న కొంచెం రాజకీయంగా అవగాహన ఉన్న అందరికీ కూడా తెలుసు అసలు ఏంది ఇదంతా, నేను ఏం చెప్పినా అనేది. కానీ ఈ విషయాన్ని మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈరోజు మరోసారి విచారణ జరిగింది. దాంట్లోకెళ్ళి కొందరు ఎమ్మెల్యేలతోటి ఆల్రెడీ నాకు తెలిసి ఒక 3-4 ఎమ్మెల్యేల విచారణ జరిగి అయిపోతే మరోసారి కూడా మళ్ళీ ఇప్పటికే నేడు ఒక వార్త ప్రయత్నం చేశారు. నేడు ఫిరాయింపు ఎమ్మెల్యేలను అసెంబ్లీలో మరోసారి విచారించనున్న స్పీకర్ ఇప్పటికే 4 ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి. ఉదయం 11 గంటలకు కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ టి ప్రకాష్ గౌడ్ కేసు విచారణ. మధ్యాహ్నము 12 గంటలకు చింత ప్రభాకర్ వర్సెస్ కాలే యాదయ్య కేసు విచారణ. మధ్యాహ్నం 2 గంటలకు చింత ప్రభాకర్ వర్సెస్ గూడెం మైపాల్ రెడ్డి కేసు విచారణ. 3 గంటలకు పల్ల రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేసు విచారణ. ప్రతి కేసులో స్పీకర్ ముందు మౌఖిక వాదనలు వినిపించనున్న ఇరు వర్గాలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడనేమో పార్టీకి సంబంధించిన కండువాలు వేసుకొని తిరుగుతున్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు అంటే ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేక కార్యక్రమాల్లో అధికార పార్టీకి అనుకూలంగా పాల్గొంటున్నారు అనేది వీళ్ళందరి మీద ఉన్న కామన్ ఎలిగేషన్. బట్ దాన్ని వాళ్ళు ఏం చెప్పకుండా టాక్టికల్గా ఈ విషయాన్ని విజయసేన్ రెడ్డి గారు ధర్మాసనం ఇచ్చిన విషయాన్ని వెంటనే వీళ్ళు డివిజన్ బెంచ్కు 20 కోట్ల డివిజన్ బెంచ్ అంతా వట్టిదే అని చెప్పి డివిజన్ బెంచ్ కొట్టేసిన తర్వాత దాన్ని వీళ్ళు ఎవరైతే కేటీఆర్కి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ ఉందో వీళ్ళు దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం, సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది. దాంట్లో ఏం చెప్పిందంటే ఖచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలందరిపైన పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవచ్చా లేదా, రెండోది తీసుకుంటే ఎన్ని రోజులలో తీసుకోవచ్చు, స్పీకర్ ఆఫీస్కి అపరిమిత అధికారాలు ఉన్నాయా లేదా, ఇవన్నీ చాలా ఒక 4-5 అంశాలని చాలా క్లియర్గా వాళ్ళు డిస్కస్ చేస్తూ సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ రిలీజ్ చేయడం జరిగింది. ఒక జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది.
స్పీకర్ అయినా ఎవరైనా కానీ సర్టన్ టైం ఫ్రేమ్ అనేది ఆఫీస్ మీద ఇంపోజ్ చేస్తామని చెప్పి బిల్స్ విషయంలో ఏమో తమిళనాడు కేసు ఉన్నది కదా, తమిళనాడు గవర్నర్ 11 బిల్స్ని తొక్కిపెట్టిండు అనే అంశంలో ఆ గవర్నర్ వేసిన కేసులో గవర్నర్ ఆఫీస్కి టైం ఫ్రేమ్ పెట్టడము, సేమ్ అలాంటి కేసునే రాజ్యాంగబద్ధమైన అంశాల్లో అసలు కేశవానంద భారతి జడ్జిమెంట్ కానీ రాజ్యాంగం కానీ ప్రివిలేజ్ అయ్యే విధంగా ఒక జడ్జిమెంట్ రావడం జరిగింది కౌశిక్ రెడ్డి కేసులో. కౌశిక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హుజురాబాద్ ఎమ్మెల్యే వేసిన కేసులో 3 నెలల్లో అనారత వేటు పిటిషన్ పైన డిసిజన్ చేయాలి. మీ ఇష్టం ఉన్నట్లుగా స్పీకర్కి అధికారం ఉంది కానీ దాని మీద కూర్చుంటా అంటే నడవదు. రాజ్యాంగబద్ధమైన కోర్టులు చేతులు కట్టుకొని కూర్చోవు. ఇది టైం, చరిత్రాత్మకమైన తప్పిదాన్ని సవరించడానికి ఈ టైం వచ్చింది కాబట్టి మేము సవరిస్తామని చెప్పి సుప్రీంకోర్టు బల్ల గుద్దుతూ స్పీకర్ ఆఫీస్ మీద ఖచ్చితంగా టైం ఫ్రేమ్ పెట్టడం జరిగింది. ఆ టైం ఫ్రేమ్ రిజల్ట్ ఏంటంటే 3 నెలల్లో క్రాస్ ఎగ్జామినేషన్ ఇదంతా పూర్తి చేసి ఆయన డిసిజన్ తీసుకోవాలి. ఆయన డిసిజన్ తీసుకోకపోతే హైకోర్టు కానీ అంటే హైకోర్టు విజయసేన్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారు, ఈయనకు నేను 4 వారాలు టైం ఇస్తున్నా, ఆ 4 వారాల తర్వాత కూడా ఈయన తీసుకోకపోతే నేను ఇంటర్ఫియర్ అవుతా అని చెప్పి ఆయన ఆర్డర్ ఉండే. అంటే మీరు కాన్స్టిట్యూషన్ కోర్ట్స్ని అప్రోచ్ కావచ్చు, రాజ్యాంగం విరుద్ధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఆయన 3 నెలల్లో కంపెల్ చేయడం, ఈ ఆర్డర్ని ఫాలో కావడం ఫెయిల్ అయితే మీరు కోర్ట్స్ని అప్రోచ్ కావచ్చు, కోర్ట్స్ అప్పుడు మెరిట్స్ మీద డిసైడ్ చేస్తాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఉప ఎన్నికలు జరగనున్నాయా, జరిగితే ఎన్ని నియోజకవర్గాలు జరుగుతాయి, అసలు ఏంది? ఇంతకుముందుకు లాస్ట్లో మాట్లాడుకుందామన్న విషయం ఏంది, మంచిర్యాల ఎమ్మెల్యే ఎవరైతే ప్రేమ్ సాగర్ రావు గారు ఉన్నారో పెద్ద మనిషి ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఆయన హాస్పిటల్ తీసుకుపోయారు, ఆయన ఆరోగ్యం సీరియస్గా ఉందని అంటున్నారు. అన్నప్పుడు అక్కడ కూడా బై ఎలక్షన్కి అవకాశం ఉన్నది. అంటే ఆ ఎలక్షన్ కన్ఫామ్, దానం నాగేంద్రది సంబంధించిన ఎలక్షన్ కూడా కన్ఫామ్. ఎందుకంటే ఆయన పేరైతే జూబ్లీహిల్స్కి సంబంధించిన స్టార్ క్యాంపెయినర్ లిస్ట్లో ఆయన పేరు కూడా ఉన్నది. ఒక పార్టీకి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన స్టార్ క్యాంపెయినర్ లిస్టులో ఈయన పేరు ఉన్నదంటే దాని అర్థమైంది ఈయన పార్టీ మారని ఒప్పుకుంటుండు. ఇదే కాకుండా ఈయన ఏం చేసిండు అంటే జూబ్లీహిల్స్కి సంబంధించిన బై ఎలక్షన్లో తిరగడం, అంతకుముందుకు ఆయనే ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యే ఉండి కూడా మన ఎంపీకి కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇది గెలిచింది ఒక పార్టీ మీద అయితే ఈయన దాఖలు చేసింది ఇంకో పార్టీ పేరు మీద. అంటే మీరు ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. ఇక్కడ కన్ఫామ్ ఇదే విచారణని సీరియస్గా ఆయన చేస్తే అది కూడా కన్ఫామ్ ఏంది, ఈ 10 ఎలక్షన్లు కూడా కన్ఫామ్. కానీ ఇప్పుడు ఆయన ఏం జరిగింది, ఆయన ఏం చెప్తున్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏదున్నా స్పీకర్ నిర్ణయం మీదకి వెళ్ళి మేము ముందరికి పోతాము, మాకు పర్సనల్ ఒపీనియన్ ఏం లేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాని అర్థమైంది, స్పీకర్ వీళ్ళకి అనుకూలంగా తీర్పునియకపోతే వీళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారో ఇమీడియట్లీ వాళ్ళు తెలంగాణ స్టేట్ హైకోర్టులో మరోసారి రిట్ పిటిషన్ దాఖలు చేస్తారు. మరోసారి రిట్ పిటిషన్ దాఖలు చేసిర్రు అనుకో, అక్కడ జరిగే మొదటి పని ఏంటిది, ఖచ్చితంగా కూడా మెరిట్స్ మీద కేసుని విన్నప్పుడు వీళ్ళందరి పిటిషన్లల్లో అది అర్థమైపోతున్నది. కాబట్టి డిస్క్వాలిఫై అయిపోతారు. వీళ్ళు సుప్రీంకోర్టుకు పోయినా కానీ రఫ్గా వీళ్ళు ఒక 1.5 ఇయర్ గుంజినా కానీ 6 నెలల ముందే లేకపోతే 1 ఇయర్ ముందే తెలంగాణలో ఉప ఎన్నికలు మాత్రం పక్కా జరుగుతాయి. ఇది నేను గత 1 ఇయర్ నుంచి చెప్తానా, ఇది అభిషేక్ మను సింఘ్వే చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకోలో చెప్పాల్సిన అవసరం లేదు. లా స్కూల్కి సంబంధించిన 5th ఇయర్ స్టూడెంట్ ఎవడని చెప్తాడు ఇది పరిస్థితి ఉన్నది, ఇది కథ ఉన్నది, ఖచ్చితంగా కూడా ఎలక్షన్ జరుగుతుంది అని చెప్పి. మరీ ముఖ్యంగా ఇక్కడ మనం గమనించినట్టయితే బై ఎలక్షన్ జరుగుతుంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సీఎం సీటును డిసైడ్ చేయకపోయినప్పటికీ కూడా ఇది ఒక రెఫరెండం లెక్క అవుతుంది. యూజువల్గా ఏం జరుగుతుంది, ఖచ్చితంగా కూడా ఎవరైతే మన అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళే గెలవడానికి ఎక్కువ వరకు అవకాశం ఉంటుంది. బై ఎలక్షన్ అంటే మీరు చూడండి ఒకసారి, స్టేట్ మిషనరీ, పోలీసు అధికారులు వీళ్ళందరూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే చాలా తీవ్రమైన ఆరోపణ, అక్కడ ముస్లిం అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్స్ అన్నిటినీ కూడా రిజెక్ట్ చేయించడం జరిగిందని చెప్పి హైదరాబాద్కి సంబంధించిన ఒక సల్మాన్ అని హెచ్వైసి అనే ఒక పిల్లగాడు ఉన్నాడు, ఆయన నామినేషన్ రిజెక్ట్ కావడం జరిగింది. బై ఎలక్షన్లో రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుందని 115 బూత్లలో ముస్లింలై మెజారిటీ ఓట్లు ఉన్నాయి, దాదాపు 1,00,000 ఓట్లు ఉన్నాయి. అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్, గెలిపేయాలన్నా ఓడగొట్టాలన్నా.
ఇలాంటి సందర్భాలలో ముఖ్యమంత్రి గారు భయపడుతున్నారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు ఏ విధంగా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలనుకుంటున్నారు? అంటే రాష్ట్రాన్ని అందరికీ ఓట్లు అయితే ఇక్కడ ఉండవు కదా, బట్ ఇది ఒక రిఫరెండం అవుతుంది. అధికార పార్టీలు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ప్రతిపక్ష పార్టీకి ఇట్లా ఆ ఎలక్షన్ గెలిచిందంటే దాదాపు కూడా వాళ్ళకు వచ్చే ఎలక్షన్లలో అవకాశాలు ఉండడానికి ఉంటాయి. ఎందుకంటే ఏ ఎన్నిక కూడా ఇంకొక ఎన్నికను డిసైడ్ చేయలేదు. ఖచ్చితంగా మనం గమనించినట్టయితే లాస్ట్ ఇయర్ టీడీపీ అంతకంటే ముందు 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నప్పుడు ఒక బై ఎలక్షన్లో వైసీపీ భారీ మెజార్టీతో గెలిచింది. దాని తర్వాత 60 సీట్లలో వచ్చినాయి. దాని తర్వాత వైసీపీ ఒక బై ఎలక్షన్ ఓడిపోయింది, బట్ 151 సీట్లు వచ్చినాయి. అంటే ఏ ఎన్నిక ఆ ఎన్నికకు ఆ స్వభావం వేరు, ఆ పరిస్థితి వేరు, అదంతా కథ వేరుగా. కాబట్టి మనం దేంతో లింక్ చేయలేము. రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్న నెగిటివ్ బయటపడుతుంది అనుకోవడానికి కూడా, ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన జనాలందరూ అక్కడే ఉండరు. జూబ్లీహిల్స్ అనేది మోస్ట్లీ డబ్బులు ఉన్న ఏరియా అని మనం అనుకుంటాం, కానీ అక్కడనే అత్యంత పేదవాడలు కూడా ఉన్నాయి. చూద్దాం ఏం జరగబోతుంది జూబ్లీహిల్స్ ఎన్నికలలో అనేది కూడా మన అభిప్రాయం అవుతుంది. ఓటర్లు అందరూ కూడా ఆలోచన చేసి మద్యానికి ఇంకో దానికి అమ్ముడు పోకుండా ఓట్లు వేయాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరిన్ని ఇలాంటి కీలకమైన అప్డేట్స్ కోసం అసెంబ్లీ సెక్రటరీ గారు ఏం చెప్పారు, అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక డీటెయిల్ రిపోర్ట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీ అందరి మద్దతుతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మరోసారి మీ అందరిని కోరుకుంటూ, ప్రజలారా చైతన్యవంతంగా ఉండండి. ఓట్లు అమ్ముకోవద్దు. ఓట్లు దున్నపోతుకేసి బర్రె దగ్గర పాలు వెండితే రావు. కాబట్టి పనిచేసే నాయకుడిని గెలిపియండి. డబ్బులు మీరు తీసుకోవడం కాదు, ఎలక్షన్లలో మీ వంతుగా 10 రూపాయల 20 రూపాయల ఆ అభ్యర్థికి సహాయం చేసి, ఆ అభ్యర్థికి మద్దతు ఇచ్చి, ఆ అభ్యర్థికి గల్లా పట్టుకొని అడగాల్సిన ప్రజాస్వామ్యం ఈ దేశంలో అవసరం ఉన్నది. లేకపోతే ఈ దేశ మనుగడనే ప్రమాదం అవుతుంది. ఈ దేశంలో ఉన్న రాజ్యాంగం కూడా ఇబ్బందుల పాలవుతుంది. కోర్టులలో కూడా మనకు న్యాయం జరిగే సమస్య తగ్గిపోతుంది. విద్యా, వైద్యం ఇవన్నిటిని కూడా మనసులో పెట్టుకొని ఓట్లు వేయండి అని మీ అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR టీవీ.